సో యాక్చువల్లీ 'గంగతో రాంబాబు' బిగ్ బ్రేక్. అసలు ఆ తర్వాత మీ కెరియర్‌ని మేము చాలా ఇమాజిన్ చేసాం. బికాజ్ నాకు చాలా ఇష్టం అప్పుడు మీరు బాగుండేవారు, చాలా బాగుండేవారు. హీరోయిన్ మెటీరియల్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్‌లో ఇలా ఇలా అనుకున్నాం. బట్ ఎప్పుడు మీరు ఎక్కువ అడుగులు ఎటువైపు వేయలేదు. ఒక ఫుల్ లెంత్ లోడ్ ఇటువైపుకి ఫుల్ లెంత్ రోల్ వైపు రావడం కానీ ఎందుకు అటువైపు అసలు సిల్వర్ స్క్రీన్ వైపు ఎందుకు ఎక్కువ రాలేదు? సిల్వర్ స్క్రీన్ వైపు అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, డిగ్రీ వరకు ఐ హ్యాడ్ ద సేమ్ కాన్సెప్ట్ ఇన్ మై మైండ్ దట్ నేను ఇది జస్ట్ ఫర్ ప్యాషన్ నా కెరియర్, ఐ మీన్ దిస్ ఇండస్ట్రీ ప్యాషనే, అంత సీరియస్గా ఏం తీసుకోను, ఎంబీఏ చేసుకొని ఈ జాబ్ చేసుకుందాం అనుకున్నా. తర్వాత మా డాడీ కూడా లైక్ కొంచెం భయపడ్డారు మధ్యలో, అమ్మో మళ్ళీ ఇండస్ట్రీ వైపు వెళ్ళిపోతే, అంటే వీఆర్ టిపికల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. సో మై డాడ్ ఇస్ లైక్ వద్దొద్దు మళ్ళీ నీకు పెళ్లి సంబంధాలు దొరకవు, ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటే నీకు, నేను కూడా తీసుకురాలేను అంత, ఐ కాంట్ అఫోర్డ్, ప్లీజ్ యూ మెయింటైన్ యువర్ దిస్ థింగ్, అది ఇది అన్నారు. సరే అక్కడ డాడీ మాటలు విన్నా, ఇక్కడ ఇది కరెక్టే అనిపించింది, అలా 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 ఆన్ ఆఫ్ మొత్తానికి కంటిన్యూ చేశా. అది యాక్చువల్లీ పెళ్లి సంబంధాల గురించి మాట్లాడారు. మామూలుగా మన మీడియాలో మైండ్ లో ఉండే నాకు అది అది అంటే పేరెంట్స్ కి ఎప్పుడు అది ఉంటది. అవును, అంటే నేను కూడా ఆ స్టేజ్ లో ఏంటంటే నేనేం డిసైడ్ అవ్వలేదు, నేను ఇది చేస్తా అది చేస్తా అని డిసైడ్ అవ్వలేదు. ఐ వాస్ గోయింగ్ విత్ ద ఫ్లో అంతే. సో అది ఇంకా మా నాన్న వద్దు అనేసరికి సరే కరెక్ట్ గా నా 'గంగతో రాంబాబు' అయిపోయింది. ఒక 6 months హ్యాన్స్ ఇండియా న్యూస్ పేపర్ లో ఐ వర్క్డ్ యాజ్ అ జర్నలిస్ట్. ఓకే, హ్యాన్స్ ఇండియా న్యూస్ పేపర్ లో జర్నలిస్ట్ గా వర్క్ చేశాను నేను యాజ్ అ ట్రైనీ. బీట్ అంటే ఏదో ఒక జనరల్ బీట్, ఏదో బీట్ తీసుకుంటారు కదా. బ్యూరో అంటే పొలిటికల్ లేదంటే ఎంటర్టైన్మెంట్, పొలిటికల్ మొత్తం కరెంట్ అఫైర్స్ అవన్నీ వాటికి రిలేటెడ్. పొలిటికల్ అంటే కరెంట్ అఫైర్స్. సో అది ఆ డిపార్ట్మెంట్లో ఉండే. సో ఒక 6 months చేశాను. 6 months తర్వాత ఐ రియలైజ్ దట్ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నాకు లైక్ ఐఎమ్ నాట్ సో సాటిస్ఫైడ్ అలా అని చెప్పేసి ఓ పెద్ద ఏమంటారు ఇది కూడా లేదు నాకు. సో అంత సాటిస్ఫైయింగ్ అనిపించలే, అండ్ దిస్ ఇస్ నాట్ మై కాల్ అని అనిపించింది. అంటే లైక్ దిస్ ఇస్ నాట్ మై సబ్జెక్ట్ అన్న ఫీలింగ్ వచ్చింది. సరే ఇట్లా కాదు, మా నాన్నకు చెప్పేసా, నాకు అలా అనిపించట్లే, ఐ వాంట్ టు క్విట్ అని చెప్పేసా. సరే 6 months కరెక్ట్గా ట్రైనింగ్ పీరియడ్ అయిపోయింది, సర్టిఫికేట్ తీసుకున్నా, బయటకు వచ్చేసాను. అయ్యింది. ఒక 2 months బ్రేక్ తీసుకున్నా, అంటే అంతలోపు వేరేది ఏవో కూడా చూసుకుంటున్నాను నేను. 2 months బ్రేక్ తీసుకున్నా, అంతలోపు మళ్ళీ జమ్నీలోనే నాకు అగ్నిపూలుతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను నేను. ఇంకా అలా బ్రేక్ లేకుండా కంటిన్యూ అయింది. దట్స్ హౌ ఇట్. అందుకే బ్రేక్ దానివల్ల వచ్చింది. ఒకవేళ బ్రేక్ లేకపోయి ఉంటే యా యాజ్ యూ సెడ్ ఈవెన్ ఐ రిగ్రెట్ డూయింగ్ దాట్. కాకపోతే ఏంటంటే ఇట్స్ ఓకే, వాట్ డెస్టినీలో ఏది ఉందో అదే. సో అగ్నిపూలు టైంకి మంజులా నాయుడు గారు మంచి, అసలు ఆవిడ ఇక్కడ రాజమౌళి గారు ఇప్పుడు ఎలా ఉన్నారో అలా ఆలోచించే వాళ్ళం వాళ్ళ గురించి, ఆవిడ గురించి. ఆవిడ సీరియల్ వస్తుందంటే ఖచ్చితంగా 8:30 స్లాట్, ఆ స్లాట్ ఫిక్స్ అయిపోద్ది, అందరూ ఆవిడ సీరియల్లో చూస్తారు, ఇలా ఫిక్స్ అయిపోయారు. మీరు అంటే మంజులా నాయుడు గారి మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటప్పుడు? ఐ టోల్డ్ యూ ఐ వాస్ గోయింగ్ ద ఫ్లాస్. మీకు అసలు ఏం లేదు, ఇప్పటికీ కూడా ఏం లేదా? ఇప్పుడు ఐ నో అబౌట్ హర్ సమ్హౌ. కాబట్టి నేను అనేది అలా అని కాదు, మామూలుగా మీకు మీ కెరియర్ ఒక పాత్ గురించి కానీ ఒక డెస్టినేషన్ అని పెట్టుకుంటారు కదా, అలాగే ఏమన్నా ఒక క్లియర్ గోల్ ఉందా ఇప్పటికీ? మూవీస్కి వెళ్ళాలని, దట్టు చిన్న చిన్న క్యారెక్టర్స్ కాకుండా మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఒకసారి ఇలా వెళ్తే ఇలా క్లిక్ అయిపోయే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో అలాంటివి చేయాలని ఉంది నాకు మూవీస్ లో. అండ్ ఐ వాంట్ గో టు ఈవెన్ ఏమన్నా వెబ్ సిరీస్ ఆల్సో. కాకపోతే కొంచెం సీరియల్స్ నుంచి బ్రేక్ వస్తే దానిపైన కాన్సన్ట్రేట్ చేయొచ్చు నేను. మీకేమో మీ లైఫ్ లో ఎక్కడ నాకు తెలిసి అంత రిగ్రెట్ అయ్యే ఫేజ్ లేదు, అంత కూల్ ఫేజే ఉన్నట్టుంది. కానీ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో రిగ్రెట్ అని చెప్పను, బట్ ఐ ఫెల్ట్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ మై లైఫ్ దట్ పెరగట్లేదు అలా అని చెప్పేసి ఏమంటే స్టాగ్నెంట్ గా ఉంది నా లైఫ్. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఎదగాలి ఇంకా ఏదో చెయ్యాలి అనేది ఉంది మైండ్ లో. కాకపోతే రిస్క్ ఫ్యాక్టర్ ఆలోచించేదాన్ని బాగానేమో, నేను చాలా భయస్తురాలు కనిపించాను కానీ అయితే రిస్క్ ఫ్యాక్టర్ ఆలోచిస్తా. సో ఎవ్రీథింగ్ ఐ కన్సిడర్ ఎవ్రీథింగ్. కాకపోతే ఏంటంటే యా ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత రాలే నాకు ఇండస్ట్రీ నుంచి. అది ఎన్ని ఇయర్స్ అండి ఆ స్టాగ్నేట్ అయిన ఫేజ్ అనిపించింది మీకు పర్సనల్లీ? స్టిల్
స్టిల్ Okay. స్టిల్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ స్టాగ్నెంట్ అంటే అది మన బట్టి కూడా ఉంటుందిలేండి. మనం ఏమైనా ఆ బబుల్ నుంచి బయటకు వచ్చి ఏమైనా నెక్స్ట్ స్టెప్ తీసుకునే ఛాన్స్ నాకు నేనే ఇచ్చుకోను. ఫస్ట్ థింగ్ బాగుంది కదా, లెట్స్ గో విత్ ద ఫ్లో అనే మైండ్ సెట్ లోనే ఉన్నా కాబట్టి ఇట్స్ లైక్ దాట్. సో బేసికల్లీ మేము గంగతో రాంబాబు చూసినప్పుడు ఎక్స్ప్రెషన్స్కి కానీ భలే ఉండేవి, మంచి ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ ఉండేవి కదా. మొత్తం ఆయన్ని బకరా చేసేవారు, అట్ ద సేమ్ టైం సపోర్ట్ చేసేవారు, మీ తెలివితేటలు చూపించేవారు, ఫన్నీగా ఉండే. చాలా పెద్ద పెద్ద కళ్ళు అనుకునే వాళ్ళం మేము. అంటే ఇప్పటికీ పెద్ద కళ్ళే కానీ అప్పుడు మరీ పెద్దవి చేసినట్టు ఉండేవారు అనుకుంటా కదా, ఇంత కళ్ళు ఉండేవి. కొంచెం చీక్స్ పెరగడం వల్ల చిన్నగా, ఇది తగ్గిందంటే ఇవి పెద్దగా కనిపిస్తాయి.